నమస్తే. 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి ఒక వైసీపీ తనకు తాను భయపడి ఇప్పుడు వాళ్ళ వారసులను దింపడానికి వెనక ఉన్నటువంటి ఒక రాజకీయం ఏంటి? అయితే ఏం ఊహించి వాళ్ళ వారసులను దింపుతున్నారో తెలియదు, కానీ ఇప్పుడు దించినటువంటి ఒక వారసులటువంటి ఒక చోటు ఏదైతే ఉందో అది వాళ్ళకి పక్కలో బల్లెంలాగా మారుతుంది. అయితే ఎవరెవరు వాళ్ళ వారసుని దింపుతున్నారు, ఎవరితో ఇబ్బంది, అసలు నిజంగా దింపినటువంటి వారసుల దగ్గర ఖచ్చితంగా ఓటమి ఖాయం అన్నటువంటి ఒక సర్వేలు చూసి ఇప్పుడు భయపడుతున్నారు. అయితే ఏ ప్రాంతాల్లో మార్చారు, ఎవరు వారు అనేది ఇప్పుడు మనతో పాటు పొలిటికల్ అనాలిసిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, 2019 అనుకోకుండా అది కోడికత్తి కావచ్చు, లేదా చిన్న ఆయనకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ కావచ్చు, ఈ రెండింటి ద్వారా ఒక వేవ్ స్టార్ట్ అయింది. అది అనుకోకుండా 151 సీట్స్తో వాళ్ళు వచ్చారు. సాధారణంగా 151 సీట్స్ అంటే 175లో 151 సీట్స్ అంటే అది మామూలు మాటలు కాదు, ఒక రికార్డ్ అనుకోవచ్చు. అయితే ఇలాంటి రికార్డుని కనీసం ఇలాంటి రికార్డు వచ్చుంటే, సరైన పరిపాలన కింద సాగించుంటే నిజంగా వైసీపీ నేతలు అనుకుంటున్నట్టు కనీసం 30 ఏళ్ళ పరిపాలన ఖచ్చితంగా సాధించవచ్చు. కానీ సడన్గా కరెక్ట్ 5 ఏళ్ళు పూర్తిగా నిండకముందే ఇంత భయపడి వాళ్ళ వారసులు దింపడం వెనక ఉన్న రాజకీయం ఏంటి? ఇంత సర్వేలు కూడా చూస్తున్నాం మనం, అన్నీ కూడా పూర్తి వ్యతిరేకంగా వస్తున్నాయి. దీని వెనక ఉన్న రాజకీయం ఏమంటారు? రాజకీయం అంటే గ్రాఫ్ పడిపోయిందండి. వైసీపీ గ్రాఫ్ మీరు చెప్పినట్టుగా ఇట్లా వెళ్ళింది, ఒక భూమి లాగా అనుకోండి. ఇప్పుడు మనకి సెన్సెక్స్ చూడండి, ఇట్లా పైకి వెళ్ళి కిందకి పడిపోతుంది. వీళ్ళది కూడా అంతే. సెన్సెక్స్ అనేది సడన్గా పతనం అయిపోతుంది, దాన్ని నమ్మటానికి ఉండదు మనకి. అదే రకంగా వీళ్ళ గ్రాఫ్ కూడా పడిపోయింది. ఇక్కడ వీళ్ళు హామీలు తప్ప, అంటే ప్రగల్భాలు చెప్పడం అంటారు చూడండి, అట్లా పిట్టల దొరలు ఉంటారు. పిట్టల దొరలాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, పిట్టకథలు చెప్పాడు, పాపం జనాలు నమ్మారు. తండ్రి చచ్చిపోవటం ఆయనకి, ఆ తండ్రి సానుభూతి మీద రావడం, మీరు చెప్పినట్టుగా కోడికత్తి శ్రీను బలవటం, తర్వాత ఏమో చిన్నాన్నని చంపారో చచ్చిపోయాడో, మొత్తాన్ని గొడ్డలు వేయటం, ఇవన్నీ మనకు తెలుసు. వీటన్నింటి వల్ల ఈయన ఊహించని విధంగా ఒక మెజారిటీ వచ్చింది. ఈయన కళలో కూడా ఊహించి ఉండడు. నేను ముఖ్యమంత్రిని కావాలనుకున్నాడు, కానీ 151 ఇస్తారు ప్రజలు అనుకోవాలా. ప్రజలు కూడా అదేంటో మరి చిత్రంగా ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు అలా ఉండరు. ఈసారి మరి మోసపోయారో, లేకపోతే ఒక వేవ్లో వేసేసారో, అలా ఒక ట్రాన్స్లో ఉన్నట్టుగా జరిగిపోయింది అది. అది వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారు. ఇప్పటికి కళ్ళు తెరుచుకుని 6 నెలలు ఏడాది అవుతోంది. వాళ్ళు 6 నెలల్లో మరీ కళ్ళు తెరుచుకున్నాయి ప్రజలకి. ఇది చూశాక జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి చాలా భయం వేస్తోంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గెలవడం అనేది ఈజీ కాదు, నల్లేరు మీద నడక కాదు, ఇది పల్లేరుకాయల మీద నడవడం అనేది వాళ్ళకి అర్థమైంది. అర్థమయ్యాక ఈ సీనియర్స్ అందరూ ఏం చేశారంటే, మేము నిల్చుంటే పరువు పోతుంది. ఎందుకంటే తెల్లారి లేస్తే టీడీపీ వాళ్ళని తిట్టడం, జనసేనని తిట్టడం, వీళ్ళకి ఇదే పని కదా. వాళ్ళు బీజేపీని తిట్టరు ఎలాగా, నిన్నటి వరకు బీజేపీతో అంటకాగారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే కాపు జనాభా మాతో ఉంది, ఎస్సీ ఎస్టీ మాతో ఉంది, బీసీలు మాతో ఉన్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు మైనార్టీలు. వాళ్ళల్లో ఎప్పుడైతే ఇప్పుడు ఒక ఎవర్షన్ వచ్చిందో, ఇప్పుడు వాళ్ళ ఆలోచనలో పడి మీరు చెప్పినట్టుగా వాళ్ళ వారసులను తీసుకొచ్చారు, కొడుకుల్ని కూతుళ్ళని. అట్లా మనం అలా చూసుకుంటే మనకి తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి, మనకి భూమన కరుణాకర్ రెడ్డి ఎవరిని తీసుకొచ్చారు మనం చూసుకుంటే, తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి వచ్చాడు. భూమన అభినయ్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు. ఈయనకి అపోజిషన్ ఎవరున్నారంటే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులతో పోటీ పడుతున్నాడు. కానీ అక్కడ ఓటమి ఖాయం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆరణి శ్రీనివాసులకి కాపు బలిజ సామాజిక వర్గం డెఫినెట్గా ఓటేస్తుంది, 40% ఉన్నాయి. సో అది అతనికి కూడా తెలిసిపోయింది అది. ఇప్పుడు ఆరణి శ్రీనివాసులు ఇక్కడ వస్తే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక్కొక్కళ్ళని మనం చూసుకుందాం. చంద్రగిరిలో మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మన అందరికీ తెలుసు. నోరు విప్పితే బూతులు, నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డిని పొగడ్డం, ఆయన చేసిన తక్కువ హోర్ ఎక్కువ ఆయనకి. ఇప్పుడు ఆయన కొడుకు తండ్రికి ధీటుగా మాట్లాడగలడో లేదో కూడా మనకు తెలియదు. ఈ మోహిత్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఓడిపోతాడు. ఇతను ఎవరితో తలపడుతున్నాడంటే టీడీపీ అభ్యర్థి పులివర్తి నానితో తలపడుతున్నాడు. తర్వాత గుంటూరులో నూరి ఫాతిమా, ఈవిడ టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్తో పోటీ పడుతున్నారు. ఇక రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ రెడ్డి కొడుకు పిల్లి సూర్యప్రకాష్, ఈయన టీడీపీ అభ్యర్థి నారాయణశెట్టిని ఎదుర్కొంటున్నారు. ఇక ముఖ్యమైన వ్యక్తి బందరు, పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు, ఇతను మన కొల్లు రవీంద్రతో పోటీ పడుతున్నాడు.
ఇక్కడ కూడా ఓటమి ఖాయం. ఓటమి ఖాయం మనం 200%. ఇప్పుడు ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో అదంతా కూడా ఈ యువనేతల మీద మనకి చూపిస్తుంది ప్రభావం. ఇక మనం తిరుపతిలో జనసేన, చంద్రగిరి రామచంద్రాపురంలో టీడీపీ గెలుపు అంటే ఖచ్చితమని మనం చెప్పుకోవటానికి. ఇక ఇక్కడ ఉండే కాపులు బెల్జులు మనకు తెలుసు, తిరుపతిలోనే వీళ్ళు 40% ఉన్నారని ఇందాకే చెప్పుకున్నాం. ఇక అందరూ కూడా మోస్ట్లీ వీళ్ళందరూ జనసేన వైపు ఉన్నారు. ఇప్పుడు అందుకని మనం ఏం చెప్పుకోవచ్చు, ఇటు భూమన అభినయ్ రెడ్డికి గడ్డు కాలమే, ఆరణి శ్రీనివాసులు గతంలో చిత్తూరులో వైసీపీలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు జనసేనలో చేరడంతో తిరుపతి టికెట్ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు ఇప్పుడు. అందుకని మీరు చెప్పినట్టుగా అభినయ్ రెడ్డికి చాలా అసలు ఊహించని ఓటమి అన్నమాట. ఇట్లా ఒక్కొక్కరిని చెప్పుకుంటే చంద్రగిరిలో పులివర్తి నాని, కాపు బెల్జ ఓటర్లు మద్దతు ఉంది ఆయనకి. కాబట్టి గుంటూరు బందర్లో పోటీ తీవ్రంగా ఉండొచ్చు. ఇక్కడ కొంచెం అభ్యర్థుల వైపే కాస్త ఎక్కువ పవనాలు వేస్తున్నట్లుగా తెలుసు. అంటే గుంటూరు బందరు కొద్దిగా అంటే ఓటమి కాదు కానీ ఓటింగ్ శాతం తగ్గచ్చు ఇది టీడీపీకి. సో మొత్తంగా చూసుకుంటే ఈసారి పవనాలు అయితే మనకి అటు పవనాలు ఈ పవనాలు రెండూ కలిపి కాపు అభ్యర్థులు బలిజలు ఎక్కువ శాతం ఉండడం వల్ల వీళ్ళందరూ ఓటమిని ఎదుర్కొంటారు. దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డేనండి. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు, తర్వాత ఆయనకి వీళ్ళందరూ కూడా ఉండి మినిస్టర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో అంతా జగన్మోహన్ రెడ్డే అనుకుని వాళ్ళు అసలు వాళ్ళ శాఖలు ఏంటో కూడా మనకు తెలియని పరిస్థితికి వచ్చాం. మీకు గుర్తుండి ఎవరెవరు అసలు ఏ శాఖ, వాళ్ళు అసలు ఆ శాఖలో ఏం చేశారో ఈ రోజు వరకు ప్రజలకు తెలియదు. ఎంతసేపు జగన్ని భజన చేయటం, లేకపోతే మీరు చెప్పినట్టుగా ఈ స్క్రిప్ట్లు, ఈ కోడికత్తులు, లేకపోతే ఇప్పుడు ఈ నెల గెలిపించాలి, దీనికోసం ఎలాంటి నాటకాలు ఆడాలి, వ్యూహాలు రచించటాలు, వీటిలలో అందరూ బిజీగా ఉన్నారు. అంతే తప్ప ప్రజా సంక్షేమం, ప్రజలకు మనం మాట ఇచ్చాము అభివృద్ధి చేయాలి, లేకపోతే ప్రాజెక్టులు తీసుకురావాలి, లేకపోతే సంపదను ఎలా పెంచాలి అని కాకుండా అప్పులు ఎలా తీసుకురావాలి, ఏది అమ్మేసి లేకపోతే ఏది తాకట్టు పెట్టి లేకపోతే ఏది ఆక్రమించేసి మనం గొప్పవాళ్ళం అవ్వాలి, అప్పులు తెచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇదే నడిచింది 5 సంవత్సరాల్లో. అసలు ఆంధ్రప్రదేశ్ వైపు ఎవడైనా చూశాడా? వస్తానన్న ఇదేంటి కియా కానీ వెళ్ళిపోయింది, కియా పాపం భయపడి వెళ్ళిపోయింది. మన అమర్ రాజా గారిని వాళ్ళు బెదిరించడం అని కాదు, మీరు వెళ్ళిపోండి అని పంపించేశారు. మొన్న ఎలన్ మస్క్ రాను మొర్రో మీరు ఉండగా అని చెప్పాడు. ఇంకెవరు వస్తారండి? లులు మాల్ చాలా పెద్ద షాప్. లులు మాల్ అసలు అది ప్రపంచంలోనే అతిపెద్ద మాల్. అది అలాంటివి వస్తున్నాయంటే ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అందులో ఇప్పుడు పర్చేసింగ్ పవర్ పెరిగింది ప్రజలకి. ఎప్పుడైతే సంపాదన పెరిగిందో, ఎప్పుడైతే ఐటీ వచ్చిందో, ఒక్క ఐటీ తోటి ఈరోజు మొత్తం భారతదేశం అంతా కూడా ఒక ఉన్నత స్థితికి వచ్చిందండి. మీరు ఇవాళ అసలు సెన్సెక్స్ చూసుకుంటే, సెన్సెక్స్ అనే కాదు అసలు ఈరోజు భారతదేశం పరిస్థితి చూసుకుంటే అమెరికా ఇవన్నీ కూడా వెనకబడి ఉన్నాయి భారతదేశం కంట. ఇప్పుడు ఇంత ద్రవ్యోల్బణం ఉన్న టైంలో కూడా మనం భారతదేశం సేఫ్లో ఉందండి. ఇవాళ అమెరికా కూడా ఈరోజు గడ్డుకాలం ఎదుర్కొంటోంది, కానీ భారతదేశం బాగుంది. ఇంత జనాభా ఉండి ఇంత పేదరికం ఉన్నప్పటికీ కూడా మనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. అంటే ఈ కరోనా వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల కానీ లేకపోతే మిగతా విషయాల్లో కూడా మనం ఎదుర్కొని భారతదేశం ఈరోజు ఇంకా ధీటుగానే ఉంది మిగతా దేశాలతో పోలిస్తే, ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప. అదే ఆంధ్రప్రదేశ్లో 2019లో కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే మనకు ఖచ్చితంగా మన కాంట్రిబ్యూషన్ కూడా దేశానికి ఏదైనా ఉండేది. సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి, ఖచ్చితంగా ఏపీలో ప్రజలు ఇంకా సుఖశాంతులతో ఉండేవారు. కానీ ఏదో మీరు ఇందాక అన్నట్టు బై మిస్టేక్ ఒక వేవ్లో జగన్ రావడం జరిగిందే తప్ప ఈ తప్పు తెలుసుకున్నటువంటి ఏపీ ప్రజలు మాత్రం ఈసారి ఒక మంచి నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ వారసులు అంటే ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు భయపడి వాళ్ళ వారసులను దింపడంలోనే వాళ్ళకు ఓటమిని ఒప్పేసుకున్నట్టు కూడా కొంత ఖరారు అయిపోతున్నట్టే. సో చూద్దాం మేడం, మొత్తానికి మే 13వ తారీఖున రాబోతున్న ఎలక్షన్స్లో ఒక మంచి ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పి ప్రజలు కోరుకుందాం. నమస్తే. నమస్తే.